హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. పంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా, కోటా సీలింగ్ ఎత్తివేత. పంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా ప్రభుత్వం ఇచ్చిందంటే ఈ పచ్చ జెండా ముందుకు పోయే పచ్చ జెండానా, అట్లనే ఆగి ఉండే పచ్చ జెండా అంటే అనేక అనుమానాలు ఉన్నాయి. నిన్న ప్రభుత్వం అంటే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ నెలలో నిర్వహించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆ ఇచ్చేదానికట ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రిజర్వేషన్లు విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, లేదా ప్రభుత్వ రంగాలలో కానీ, ఇట్లాంటి స్థానిక సంస్థల్లో కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు మిగతా ఏదైతే వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తారో అవి 50% దాటొద్దని ఒక సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ని ఎత్తివేస్తాను అని చెప్పారు. ఈ సీలింగు కోటా సీలింగ్ ఎత్తివేత అనడు. ఈ ఎత్తివేత నిజంగా నిలబడే ఎత్తివేత లేదా ఎక్కిరించే ఎత్తివేత అనే ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే ఎత్తివేత కుదిరిద్ది. రాజ్యాంగం ప్రకారం 9th షెడ్యూల్లో భారత పార్లమెంటు చేర్చి ఫలానా రాష్ట్రంలో ఫలానా విద్య విషయంలో, ఉపాధి విషయంలో, ఉద్యోగాల విషయంలో, స్థానిక సంస్థల విషయంలో 50% దాటి కూడా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని దాంట్లో పెడితే అప్పుడు అది చట్టబద్ధత ఉంటుంది. ఏ కోర్టు దాన్ని ఆపలేదు. అది తమిళనాడు చేసి చూపించింది. తమిళనాడు జరుగుతుంది ఇప్పుడు 69%. ఇట్లాంటి ఎత్తివేతలు బీహార్లో చేస్తే రద్దయింది. ఇక వేరే వేరే రాష్ట్రాలలో ఈ కోటా ఎత్తివేత జరిగితే దాని వెంటనే కోర్టులు రద్దు చేసినాయి. మరి ఇది ఏ రకంగా నిలబడింది, ఏ రకంగా నిల్చోబెడతారు, ఈ ఎత్తివేత వెనకున్న వ్యవహారం ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ. కేవలం మభ్యపెట్టే ఎత్తివేతన అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. లేదు లేదు మేము నిర్వహిస్తాం అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు ఈ జీవో ఇచ్చి అంటే పంచాయతీరాజ్ యాక్ట్ 2018లో సెక్షన్ 25, 26 వీటిని సవరిస్తారట. సవరిస్తే అయిపోద్ది. చట్టాన్ని సవరించి అంత ఈజీగా ఎక్కడనే ఎత్తివేసే కార్యక్రమం, సీలింగ్ని ఎత్తివేసే కార్యక్రమం మీ చేతిలో ఉంటే మీరు భారత ప్రభుత్వానికి, రాష్ట్రపతికి బిల్లులు ఎందుకు పంపారు, ఆర్డినెన్స్లు ఎందుకు పంపారు, దీని వెనకున్న మతలబ్ ఏంటి, ఇన్ని రోజులు ఈ తాత్సారం ఏంటి, ఇంత సింపుల్గా అయ్యేదానికి ఈ తాత్సారం ఎందుకు చేశారు? నిజంగానే ఇది రెమెడీనా, ఇది పరిష్కారం అంటే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. పరిష్కారం ఇదే అయితే ఈ అసెంబ్లీ బిల్లులు చేయటం ఎందుకు, ఆర్డినెన్స్లు చేయటం ఎందుకు, గవర్నర్ పంపడం ఎందుకు, మళ్ళీ ఆయన రాష్ట్రపతి పంపడం ఎందుకు, ఈ తతంగం అంతా అవసరం లేదు కదా. దీనిపైన ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాలు ఎందుకు, బీజేపీ పైన ఇంకో పార్టీ పైన విమర్శలు ఎందుకు? ఇదంతా లేకుండా మనం అసెంబ్లీలో కూర్చొని సీలింగ్ ఎత్తేస్తే అయిపోద్ది అనుకుంటే అప్పుడే చేస్తే అయిపోయేది కదా. ఇప్పుడే ఎన్నికలు అయ్యి కూడా 1 year అయిపోయిగా. కానీ ఇది ఒక మళ్ళా ఈ ఎత్తివేత వెనక ఉన్న తతంగం ఏంటి అనేది భవిష్యత్తులో మనకు తెలిసింది. అంటే వాళ్ళు వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఏదో ఒక రకంగా ఎన్నికలు పెట్టాలి. 42% బీసీలకు ఇస్తున్నట్టు ఇచ్చి ఎన్నికలు పెట్టాలి, తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని ఒక పట్టుదలతో ఉంది. ఎస్ కరెక్టే, కానీ అది నిలబడే విధంగా ఉండాలి. ఎవరైనా అనివార్యంగా కోర్టుకి వెళ్తే దాన్ని ఏదో ఒక పార్టీకి అంటగట్టే కార్యక్రమం, దానికి బీజేపీ, బీఆర్ఎస్ అని చెప్పే కార్యక్రమం చేయాలనే ఒక ఎత్తుగడ పొలిటికల్గా ఉండొచ్చు. అది పొలిటికల్గా విమర్శించడానికి పనికి వస్తుంది. కానీ అది ఏ మేరకు బీసీలలో విశ్వసిస్తారు బీసీలు అనేది ఒక ప్రశ్న. మళ్ళా అంత ఈజీగా పొలిటికల్గా మీరు విమర్శలు చేస్తే నమ్మే అంత పరిస్థితి లేదు కదా ఇప్పుడు. ఎందుకంటే మీరు చేసిన వ్యవహారం చూస్తుంటే అసెంబ్లీలో బిల్లులు పెట్టారు, ఆ బిల్లులను రాష్ట్రపతికి పంపారు, ఆర్డినెన్సులు చేశారు, గవర్నర్కి పంపారు, ఈ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నేను సింపుల్గా ఎత్తేస్తాను నమ్మరు కదా. అవన్నీ కాలేదు కాబట్టి ఇది చేస్తాడు, ఏదో మభ్యపెట్టడానికి అనేది ఆటోమేటిక్గా అనుకుంటారు. కాబట్టి పచ్చ జెండా అయితే ఊపారట. ఈ పచ్చ జెండా మరి ఎంతవరకు ఉంటుంది చూడాలి. రైట్. పెన్షన్ ఇవ్వండి, ఎమ్మెల్యేగా పనిచేశా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నిన్న రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్కి లెటర్ పెట్టుకున్నాట. నాకు పెన్షన్ ఇవ్వండి. ఆయన అప్పట్లో 1993 ఆ ప్రాంతంలో అసెంబ్లీలో మెంబర్గా ఉండట. అజ్మీర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైందట కాంగ్రెస్ పార్టీ తరఫున. అప్పట్లో కాంగ్రెస్లో ఉండట. అనూహ్యంగా ఆయన మరి ఏం జరిగిందో ఏం కానీ ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిండు వితిన్ అవర్స్లోనే. ఆ నుంచి డైరెక్ట్గా అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ బయట కనిపించలేదు. ఏం జరిగింది, అమిత్ షా, మోడీ ఏమైనా ఒత్తిడి చేసి రాజీనామా చేయించారని ఒక చర్చ జరిగింది.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆయన రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ దగ్గర లెటర్ పెట్టుకున్నాడు. నేను ఎమ్మెల్యేగా పనిచేసిన కాబట్టి నాకు పెన్షన్ ఇవ్వండి అని. ఎమ్మెల్యేగా ఎప్పుడో పనిచేసిండు, ఎప్పుడు పెట్టుకోవాలో దరఖాస్తు ఇప్పుడు పెట్టుకోండు. ఆయన ఆల్రెడీ లోక్సభ మెంబర్గా కూడా పనిచేసిండు. మరి అప్పుడు రాజ్యసభ మెంబర్కి కూడా పెట్టుకోండు పనిచేశారు. వాటి పెన్షన్కి అప్లై చేయాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యేగా పనిచేసిన దానికి పెన్షన్కి అప్లై చేసుకున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏదో తేడా ఉంది. ఏదో అమిత్ షా మోడీ దగ్గర చెడబట్టే రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత బీజేపీ పార్టీ నుంచి మెంబర్షిప్ తీసుకున్న లోక్సభనో రాజ్యసభనో పెన్షన్ కాకుండా నాకు అసెంబ్లీ పెన్షనే కావాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన అసెంబ్లీకి మెంబర్గా ఉన్న పెన్షనే కావాలని చెప్పి 42,000 ఏదో వస్తాయట. దానికోసం అప్లికేషను ఇచ్చారు. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు. ఇది జగదీప్ ధన్కడ్ దరఖాస్తు సంబంధించి రైట్. వెలుగు పేపర్ బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో. ఈ నిలబడే ప్రత్యేక జీవో చేస్తే నిలబడేది ఇవన్నీ ఆర్డినెన్స్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, అవసరమే లేదు కదా. కాళేశ్వరం రిపోర్టుపై మళ్ళీ హైకోర్టుకు అసెంబ్లీలో పెట్టొద్దు అంటే బీఆర్ఎస్ పిటిషన్. సభలో చర్చించిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి. కేసీఆర్, హరీష్ రావు వేరువేరుగా పిటిషన్ల దాఖలు. తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందన్నది ఆరోపణ. తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు నివేదికపై స్టే ఇవ్వాలని రిక్వెస్ట్. అది కాళేశ్వరం రిపోర్టు పీసీ ఘోష్ రిపోర్టు కాదు, పీసీసీ రిపోర్ట్ అది. దానివల్ల మా ప్రతిష్ట, మా పరువును తీసే కార్యక్రమం చేస్తున్నారు, దాంట్లో పసలేదు అంటున్నారు. మరి పసలేని దానికోసం ఎందుకు కోర్టులో పోతున్నారో కేసీఆర్, హరీష్ రావు చెప్పాలా. దాంట్లో పసే లేదు, దానికి వ్యాలిడిటీ లేదు, లీగల్ శాంటిటీ లేదు, వాస్తవం కూడా అది. అయినప్పటికీ ఎందుకు మీ ఆందోళన ఏంటి? ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీయో పీసీసీయో ప్రభుత్వం కేసీఆర్ని, హరీష్ రావుని కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు బదనాం చేసే కార్యక్రమం, మీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం చేస్తే దిగజారుతుందా? నిజంగా మీరు తప్పు చేయకపోతే దిగజారదు కదా. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల పైన అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. అవన్నీ నిలబడతాయి. నిలబడితే నిజంగానే జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. కేసులు, ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. నిజంగానే వాటిని ప్రజలు నమ్మితే ముఖ్యమంత్రులు అవుతారు. మరి ఎందుకు ఈ టెన్షన్ బీఆర్ఎస్లో? ఏదో ఇబ్బంది, ఏదో తెలవని ఇబ్బంది నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కాళేశ్వరం పైన మళ్ళీ హైకోర్టుకు పోయారట ఈరోజు. హైకోర్టులో టెంపరీ స్టే ఇవ్వండి, అసెంబ్లీలో పెట్టకుండా ఇవ్వండి, ఒకవేళ అసెంబ్లీలో పెట్టినా తదుపరి చర్యలు తీసుకోకుండా. ఈ తదుపరి చర్యలు అనే ప్రశ్న ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు కేసీఆర్, హరీష్ రావుకి. ఒక జస్టిస్ పీసీ ఘోష్ అనే ఒక విచారణ కమిటీ వేశారు. విచారణ కమిటీ విచారణ నివేదిక ఇచ్చింది అంతే. అది చర్యలు తీసుకోవాలని, అది చర్యలు తీసుకునే పవర్ లేదు ఆ నివేదికకి. సిఐడిఎస్ సిట్ వేయాలి. మళ్ళీ సిఐడిఎస్ సిట్ వేసి ఈ నివేదికలో ఉన్న పాయింట్స్ ప్రకారం కేసులు నమోదు చేయాలి. మరి ఏదైనా తప్పు జరిగిందా, ఎందుకు టెన్షన్ పడుతున్నారో అర్థం కాదు. కానీ మొత్తానికైతే ఈరోజు మళ్ళీ కోర్టుకు పోయారట. ఒకటే రోజు అసెంబ్లీ అట. ఆ ఒక్కరోజు కూడా దీనిపైనే చర్చ, వేరే ఏం లేదు. సెప్టెంబర్లో స్థానిక సమరం అట. పల్లెపూరుకు వారంలో నోటిఫికేషను. సచివాలయాల బీఆర్ఎస్ మెరుపుదారణ, యూరియా కొరత తీర్చాలని డిమాండ్. సీఎం సీరియస్, వెంటనే నివేదిక వెళ్ళని పోలీసులకు ఆదేశం. దీనిపైన సీరియస్ అయ్యేబోలా యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి లైన్లో కడతాను. దానిపైన కదా ముఖ్యమంత్రి గారు సీరియస్ కావాల్సింది. సచివాలయం దగ్గర యూరియా కోసం బీఆర్ఎస్ వాళ్ళు మెరుపుదారణ చేస్తే వాళ్ళు రాజకీయ పార్టీ కాబట్టి మీరు సీరియస్ అయి ఉండొచ్చు. దీనికంటే సీరియస్ దాదాపు నెల 15 రోజుల నుంచి యూరియా కోసం అనేక తిప్పలు పడతారు రైతులు. దానిపైన ఏ రోజు అని సీరియస్ అయ్యారు? యూరియా కోసం ధర్నా చేసి సీరియస్ అయ్యే బదులు యూరియా ఎందుకు కొడుతుందనే సీరియస్నెస్ తీసుకుంటే పోయేది కదా. రైట్. దిశ పేపర్ చూద్దాం. కాళేశ్వరం రిపోర్టుపై ఎత్తుకుపై ఎత్తు, అసెంబ్లీలో పెట్టొద్దని హైకోర్టులో హరీష్ రావు లంచ్ మోషన్ పిటిషన్ వేశారట. రేపు విచారిస్తామన్న న్యాయస్థానం. వ్యూహం మార్చిన సీఎం రేవంత్ రెడ్డి. నేడు సభ ముందుకు నివేదిక, ఇంటర్నెట్ డిస్కషన్. అన్ని పార్టీల సూచనలతో చర్యలకు నిర్ణయం. కోర్టు ద్వారా అడ్డుకోవాలని గులాబీ
ప్లాన్ వేసిందట. కాళేశ్వరం పైన ఎత్తుకు పై ఎత్తేస్తున్నారు. వీళ్ళే అందులో పెట్టాలి, అసెంబ్లీలో పెట్టాలి, చర్చించాలి, ప్రజల ముందు పెట్టాలి, రాష్ట్రం ముందు పెట్టాలి, చర్యలు తీసుకోవాలని ఎంత దూకుడుగా ప్రభుత్వం ఉందో అదే దూకుడుగా ఎత్తుకు ఇంకో పై ఎత్తేసి హైకోర్టుకు పోయి దీన్ని ఏదో ఒక రకంగా ఆపాలని బీఆర్ఎస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంకోటి చాలా పెద్ద జోకు జరిగింది నిన్న. ఆ జోక్ ఏంటంటే మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, గుడెం మైపాల్ రెడ్డి, తెల్ల వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా బీఆర్ఎస్లో ఉన్నారట. మనం కళ్ళజోడు పెట్టుకొని చూడాలి. ఇప్పుడు ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారో అర్థం కావట్లేదు. కానీ బీఆర్ఎస్లోనూ అని ఒక 5గురు ఎమ్మెల్యేలు నిన్న రిప్లై ఇచ్చారట. స్పీకర్ నోటీసులు ఇచ్చిండు. స్పీకర్ నోటీసులు ఎందుకు ఇచ్చిండు? కోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లో ఏదో ఒక చర్య తీసుకోవాలి కాబట్టి ఒక 5గురు ఎమ్మెల్యేలకు ఫస్టు షోకాజ్ నోటీసు లాంటివి ఇచ్చిండు. మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు, పార్టీ మారారట కదా అని ఇచ్చిండు. ఆయనకు తెలియనట్టు ఇస్తే లేదు లేదు సార్ మేము ఎందుకు పార్టీ మారినా, మేము బీఆర్ఎస్లో ఉన్నాం అంటారు. అంటే ఇది ఎట్లా ఉందంటే దొంగతనం చేసిన వాడిని చేసినవా లేదా అని అడిగితే ఏం చెప్తారు? నేను చేయలేదని. ఏ దొంగ అయినా ఏ పోలీస్ అయినా పట్టుకున్నప్పుడు విచారణ చేసేటప్పుడు మొదటి మాట ఏమొస్తుంది? లేదు సార్ నాకు ఆ తప్పే తెలియదు, నేను తప్పే చేయలేదు అంటాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిస్తే తెలియదు. కానీ హత్యలు చేసిన వాళ్ళు కూడా అదే చెప్తారు, నేను చేయలేదు సార్ నాకేం తెలుసు అంటారు. ఇక అట్లా ఉంది ఇది. అంటే దొంగతనం చేసిన వాడిని నువ్వు దొంగతనం చేసినవా లేదా కాగితం రాసి నువ్వు రాసిస్తే సరిపోద్ది అన్నట్టు అడిగినట్టుంది ఇది. గుడెం మైపాల్ రెడ్డి అట, తెల్ల వెంకట్రావు, ప్రకాష్ గౌడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా నేను రిప్లై ఇచ్చారు. 5గురు రిప్లై ఇచ్చి లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము. ఇప్పుడు ఎవరు గుర్తించాలి బీఆర్ఎస్లో ఉండాలేడా అంటే వాళ్ళ మీటింగులు, వాళ్ళ ఫ్లెక్సీలు, వాళ్ళ కథలు అన్నీ చూస్తే తెలుస్తుంది. కానీ చట్ట ప్రకారం ఇవ్వాలి. ఇదే అనమాట మన ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యవహారం ఏంటంటే మేము దాంట్లోనే ఉన్నాం. ఇంకొక 5గురికి రేపో మాపో ఇస్తారంట. వాళ్ళు కూడా ఇదే చెప్తారు. స్పీకర్కు 5గురు ఫిరాయింపు ఎమ్మెల్యేల సమాధానం, మరో 5గురికి సభాపతి నోటీసులు. ఇది పెద్ద జోక్ అనమాట. ఈ నోటీసు ఇవ్వటం, వాళ్ళు మేము అందులోనే ఉన్నామని చెప్పటం, లేదు లేదు మా దాంట్లో లేరని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పటం, ఇది అందరికీ తెలిసిందే. కళ్ళ ముందే క్రైము, కళ్ళ ముందే తప్పు, కానీ తప్పు చేయలేదని చెప్తున్నారు. ఇక మన రాజకీయాలు ఇట్టుంటాయి అన్నమాట. రైట్. అజారుద్దీన్కి మంత్రి పదవట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందే క్యాబినెట్లోకి బైపోల్ టికెట్ కోసం అధిష్టానంపై అజారుద్దీన్ ఒత్తిడి చేశారు. పోటీ చేస్తే ఆయన ఓడిపోతారని పీసీసీ అభ్యంతరం. ప్రత్యామ్నాయంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ మంత్రి హోదాలో బైపోల్ ప్రచారం చేస్తే ముస్లిం ఓట్లు రాబట్టవచ్చని కాంగ్రెస్ భావన. ఇవన్నీ ఎత్తుగడలు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి. అజారుద్దీన్ ఎందుకంటే ముస్లిం పాపులేషన్ ఉంది అక్కడ, కొంత ఎక్కువ ఉంది. అజారుద్దీన్ నేను టికెట్ ఇవ్వండి నేను గెలుస్తా అని చెప్తుండు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు, అజారుద్దీన్కి ఇస్తే పోద్దని. ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆయన్ని అకామిడేట్ చేశారు. ఎమ్మెల్సీకి అకామిడేట్ చేసి మంత్రి పదవి ఇచ్చి, ముస్లిం కోటాలో మంత్రి లేడు ఇప్పుడు, అదే మంత్రిని తిప్పుతారట. అంటే మంత్రి హోదాలో పోతే ముస్లిం ఓట్లు పడితే మరి క్యాండిడేటే ఉంటే ఇంకా పడతాయి కదా. కాకపోతే కేవలం ముస్లింలు పడితే హిందువులు దూరం అయితే అనే ఒక ఆందోళనలో ఆయన పక్కకు తప్పించి ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్సీకి కోటాలో ఎమ్మెల్సీ చేసి దాని తర్వాత మంత్రి ఇస్తారట. అజారుద్దీన్ అయితే మంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఎవరు పుణ్యం అంటే మాగంటి గోపీనాథ్ పుణ్యం. మాగంటి గోపీనాథ్ చనిపోవటం, ఆయన చనిపోయిన తర్వాత ఆడ బై ఎలక్షన్స్ రావటం, ఆయన ఆ బై ఎలక్షన్లో టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేయటం, ఆయన తప్పించడానికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చింది, మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు అనివార్యంగా. హైడ్రా ఎస్పీకి తహసీల్దార్ మస్కా వేసిండట. ఇక హైడ్రా ఎస్పీలకి ఐపీఎస్లకి మస్కా వేస్తుంటే ప్రజలకి ఎందుకు ఏరీలు? ఈ తహసీల్దార్ ఒకటే కాదు, చాలామంది తహసీల్దారు, చాలామంది అధికారులు ఈ మస్కాలలో ముందు వరుసలో ఉంటారు. ఇది ప్రభుత్వ భూముల్లో రోడ్లు షెడ్లు వేస్తుంటే ఏం చేస్తున్నారు? వెంటనే ఆక్రమణలు తొలగించండి, ప్రణీత్ ప్రణవ్ నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. స్థానిక రెవెన్యూ మున్సిపల్ ఆఫీసర్లకు హైడ్రా ఎస్పీ ఆదేశాలు. కబ్జాలే లేవంటూ తప్పుదోవ పట్టించే యత్నం చేసినట. మేడ్చల్ జిల్లా దుండిగల్లు గండిమైసం మండలం పరిధిలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అవుతున్న ఆ మండల రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాలపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా మాకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు. మాకెందుకులే అనుకోవట్లే వాళ్ళు. ఎవరైతే కబ్జాలు జరుగుతున్నాయని ప్రజలు ఫిర్యాదు ఇస్తారో అది పండగ వాళ్ళకి.
ప్రజలు ఫిర్యాదిస్తే ఆ ఫిర్యాదు రూపంలో పండగ వస్తుంది వాళ్ళకి అధికారులకి. ఆ ఫిర్యాదును చూపించి వాళ్ళ కాడ పైసలు వసూలు చేస్తారు. మాకెందుకు లేని ఏమి ఊరుకోరు. మాకెందుకులే అనుకునేది ఏంటంటే కబ్జా జరుగుతున్నా కళ్ళు మూసుకొని ఉంటారు. దానికి కారణం మూటలు. మూటల మత్తులో రెవెన్యూ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారులు మూటల మత్తులో ఉండబట్టే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. చెరువులు కబ్జా అవుతున్నాయి, కుంటలు కబ్జా అవుతున్నాయి. ఈ కబ్జాకోర్లకు అనుమతులు ఇస్తారు. అనుమతులు తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తారు. నిర్మించిన భవనాలని పేదలకి ప్రజలకు అమ్ముతారు. వాళ్ళు బాధితులు అవుతారు. మళ్ళీ అనుమతి ఇచ్చినోడు బాగానే ఉంటాడు, అనుమతితోని కట్టినోడు బాగానే ఉంటాడు, వాటిని కొనుక్కున్నోడు దెబ్బతింటాడు. ఇది జరుగుతుంది. హైడ్రా ఎస్పీకే మస్కా కొట్టినారు తహసీల్దారు. మరి ఆ మస్కా కొట్టిన తహసీల్దార్ని జైలుకి పంపరు. ఇమీడియట్లీ డైరెక్ట్ జైలుకే పంపాలి. జైలుకి పంపి వాడు ఆ మస్కా కొట్టడానికి కారణమైన మూటలు, ఆ లంచాల మత్తు ఏందో బయటికి తీసి మొత్తం కక్కియాలి. అప్పుడు బయటపడింది. రైట్. నమస్తే తెలంగాణ. కాంగ్రెస్కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా అని చెప్పి గుగులోతు రెడ్డి నాయకట, దుబ్బతండ, అక్కన్నపేట, సిద్దిపేట జిల్లా యూరియా కోసం లైన్లో నిలబడ్డాడు. పాపం ఆయన ఆవేదన, చెప్పుతో కొట్టుకుంటున్నా కాంగ్రెస్కి ఓటేసినందుకని. మరి నిజంగా వేసిండే లేదు కానీ మొత్తానికైతే ఇబ్బంది పడతాను. 7 ఏళ్ళు కనిపించకపోతే ఆ వ్యక్తి మృతి చెందినట్టే బ్యాంకు ఉద్యోగి భార్యకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందట. ఒక వ్యక్తి 7 ఏళ్ళు కనిపించకుండా పోతే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మిస్సింగ్లో 7 ఇయర్స్ కనపడలేదంటే డెత్ అయినట్టు డిక్లేర్ చేయొచ్చు అని కోర్టు చెప్పింది. హైకోర్టు ఒక తీర్పు బ్యాంకు ఉద్యోగి భార్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందట. రైట్. జరిగేనా అన్నీ తెలిసే ఎగవేత ఎత్తుగడ. ఈ ఎగవేత ఎత్తుగడ అట. ఇది ఏ ఎత్తుగడ? సీలింగ్ ఎత్తివేత ఎగవేత కోసమే జరిగింది తప్ప అని చెప్పి నమస్తే తెలంగాణ చెబుతుంది. రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి బీసీలను ఏమారుస్తున్న కాంగ్రెసు, కోటా పరిమితి సడలింపు అధికారం రాష్ట్రాలకు లేదని తెలిసి ఉత్తర్వులు, న్యాయ సమీక్షకు నిలవదని తెలుసు బీహార్ ఎన్నికల వరకు హైడ్రామా, స్థానిక ఎన్నికలను కోర్టు ఆపితే కేసీఆర్పై నెపం నెట్టేందుకు ప్లాను. ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఈ సీలింగ్ ఎత్తివేత బీహార్ కోసమా, బీసీల కోసమా? బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకోవడానికి ఈ సీలింగ్ ఎత్తేసినట్టు నటన. ఈ నాటకం నిలబడితేనే నిలబడిద్ది, పోతే పోద్ది. ఇది ఉండదు అని స్పష్టంగా తెలుసు. చట్టబద్ధంగా యాజ్ పర్ చట్టం, యాజ్ పర్ యాక్టు ఇది నిలబడే సీలింగ్ ఎత్తివేత, ఇది నిలబడే జీవోలుగా తెలుసు అందరికీ. అనివార్యంగా ఎవరు కోర్టుకు పోతే చెప్పలేం. కానీ తెలిసి ఎందుకు చేస్తున్నారు అంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దీన్ని వాడుకోవాలి. తెలంగాణలో మేము కులగన్న చేసినాం, కులగన్న ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాం, ఇగో ఇది మా కమిట్మెంట్ అని చెప్పాలనే ప్రయత్నం. ఆ ఫలితాన్ని అక్కడ చూపించాలని చూస్తున్నారు. దానికోసమే చేస్తున్నట్టు తప్ప బీసీల కోసం చేసినట్లేదు, కేవలం బీహార్ కోసమే చేసినట్టుంది అనేది కొంతమంది బీసీ సంఘాలు చెప్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అది చూస్తే కూడా కొంత అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్డినెన్సులు, బిల్లులు పంపారు, ఇవన్నీ పంపిన తర్వాత ఇది చేయటం ఏంటనేది. ఇది జరిగేనా అన్నీ తెలిసే ఎగవేత ఎత్తుగాడ అని చెప్పి ఒక వార్త జరగదనే అర్థమవుతుంది. రైట్. పోలీస్ కమిషనర్పై హక్కుల నోటీస్ అట. భూ వివాదం కేసులో ఎమ్మెల్యేల పట్ల దురుసు ప్రవర్తన. పాలమూరు ఎమ్మెల్యేకి 8 మంది సహచరుల మద్దతు. సభా హక్కుల నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే, మంత్రులు బుజ్జగించిన ససేమేరా అన్న ఎమ్మెల్యేలు. బదిలీ చేస్తామన్న హామీతో కాస్త వెనక తగ్గినట్టు ప్రచారం. నేడు చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. పాలమూరు జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఆయనతో పాటు ఇంకో 3-4 ఎమ్మెల్యేలు కలిసి ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ పైన డైరెక్ట్గా కంప్లైంట్ చేశారు. దాని విషయంలో పోలీస్ కమిషనరు ఇన్వాల్వ్ అయ్యి ఒక అమర్యాదగా ప్రవర్తించిన హైదరాబాదు పోలీస్ కమిషనర్ అంటున్నారు సివి ఆనంద్. ఆయన పేరు అయితే చెప్పట్లేదు కానీ ఆయన పేరు అనేది బయట చర్చాం. దురుసుగా ప్రవర్తించండి ఎమ్మెల్యేల పైన, చట్టసభల సభ్యులపైన. కాబట్టి సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇద్దామని చాలా పట్టుదలతో ఉండట. మంత్రులు బుజ్జగించిన ఆగలేదట. చివరికి ఏంటంటే ఆయన తీసేద్దాం, ట్రాన్స్ఫర్ చేద్దామంటే కొంత మెత్తబడ్డాడట. ఇది మొత్తం వాళ్ళ పంచాయతీ, పంపకాల పంచాయతీ అది. వరదలున్నాయి, అసెంబ్లీ ఇప్పుడెందుకు, వారం తర్వాత నిర్వహించవచ్చు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిలదీత. రాజగోపాల్ రెడ్డి కంట్లో నలుసు లెక్క అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. వాస్తవంగా వరదలు ఉన్నాయి. వరదల్లో
కక్కా వికలమైంది కామారెడ్డి లాంటి జిల్లా. కామారెడ్డి, ఆదిలాబాదు, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట ఈ ఏరియాలో. అయినా కానీ అసెంబ్లీ పెడతారు. మరి అసెంబ్లీ ఏమైనా వరదల గురించి చర్చిస్తారా అంటే లేదట, కాళేశ్వరం గురించి చర్చిస్తారట. అదే అయినా అసెంబ్లీ ఎందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తాడు. ఇప్పుడు ఎందుకు అని చెప్పి ఎట్లాగో వాళ్ళు పెట్టట్లే ఎక్కువ రోజులు, 2 రోజులట, కేవలం కాళేశ్వరం కోసమే పెడతారు. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. సభకు బీసీ బిల్లులు నేడు ఆమోదం పొందిన వెంటనే జీవో. రైట్, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 700 కోట్లు విడుదలట. ఆగస్టు నెలకు సంబంధించిన నిధులు ఇచ్చిన ప్రభుత్వం. ఉద్యోగుల జేఏసీ హర్షం. మిగిలిన డిమాండ్లు ఇలానే పరిష్కరించాలని వినతి. ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు చేయాలని చూసినాయి ప్రభుత్వం పైన. మొత్తానికి 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు మొత్తం ఇష్యూ చేశారట. హెల్త్ అయితేంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేంది, ఇవన్నీ 6 నెలలకు సంబంధించిన నిధులు ఇచ్చిన, ఆగస్టు నెలకు సంబంధించిన నిధులు ఇచ్చిందట ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేసినాయి. ఇంకొకటి ఆరోగ్యశ్రీ బంద్ అయిద్దట నేటి అర్ధరాత్రి నుంచి. వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులు డెడ్ లైన్ పెట్టినా వాళ్ళ స్పందన లేదు. మళ్ళీ వాళ్ళు బంద్ చేసిన తర్వాత ఇక మళ్ళీ కూర్చుంటారు. బకాయిలపై స్పందించని సర్కారు నుంచి స్పందన లేనందనే నేటి అర్ధరాత్రి నుంచి నిలిపేతకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధం. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయట. ఇక బంద్ అయినాక మనోళ్ళు అప్పుడు మేలుకుంటారు. 5 తులాల బంగారం గొలుసుతో విగ్రహం నిమజ్జనం చేశారట నిన్న గణేష్ విగ్రహాన్ని. తర్వాత విషయం తెలిసి కంగారు పడ్డ కుటుంబ సభ్యులు. తుర్కాంజల్లో ఘటన. రంగంలోకి మున్సిపల్ సిబ్బంది. గణేష్ విగ్రహాన్ని వెలికితీసి మెడలోనే గొలుసు అందజేత. ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మెడలో 5 తులాల బంగారం గొలుసు వేసి పూజలు చేసిన ఆ కుటుంబ సభ్యులు ఆ గొలుసు సహా విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తర్వాత విషయం తెలిసి గగ్గోలు పెట్టారు. తుర్కాంజల్లోని మాసబ్ చెరువు వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. వనస్థలిపురం హస్తినాపురం హెచ్పి పెట్రోల్ బంక్ వెనకున్న హోమ్ ప్రసాద్ అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ 302లో ఉంటున్న గిరిజ ఆమె కుటుంబ సభ్యులు పండగ రోజు ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఆ సమయంలో ఇంట్లోనే 5 తులాల బంగారం గొలుసును వినాయకుడి మెడలో వేసిందట. ఇక ఏమే గిరిజ వేసి ఇక దాంతోపాటే నిమజ్జనం చేశారట. వెంటనే అలర్ట్ అయితే గుర్తొచ్చినట్టుంది. నిమజ్జనం అయ్యాక గుర్తొస్తే మొత్తం మున్సిపల్ అధికారులు ఆ విగ్రహాన్ని బయటికి తీస్తే మెడలోనే ఉందట. మొత్తానికి ఊపిరి పీల్చుకున్నారు. 5 తులాల బంగారం 5 లక్షలు సేవ్ చేశారు. రైట్, సాక్షి చూద్దాం. 50% సీలింగ్ ఎత్తివేత. రైట్, నేడు ఒక్కరోజే అసెంబ్లీ. నేడు ఒక్కరోజే వర్షాకాల సమావేశాలు నేటితో ముగించాలని నేను. ఏం అసెంబ్లీ, ఏం కథ? ఒక్కరోజు అసెంబ్లీ ఏం ప్రజాపాలన ఇది? ప్రజల గురించి చర్చించడానికి అసెంబ్లీ ఏమి 4 రోజులు పెట్టుకుంటే దండగా. ఒకవైపు వరదలు వస్తున్నాయి, మరి ఆ పెట్టేదేదో ఒకరోజు కూడా పెట్టకుండా వరదలు అయిన తర్వాత పెట్టుకున్న పోయేది. లేదా పెట్టేదేదో పెట్టారు, వరదల గురించి, యూరియా గురించి, రైతుల గురించి, రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి చర్చించాలి కదా. ఆ ఒక్కరోజు దేనికి పెట్టారంటే రాజకీయం కోసం పెట్టారు. కేవలం కాళేశ్వరం నివేదిక చర్చించాలి, క్లోజ్ చేయాలి. ఈ ఒక్కరోజు అసెంబ్లీ ఇది. రైతుపై చేయి చేసుకున్న ఎస్ఐ. నారాయణపేట జిల్లా తీలేరులో యూరియా పంపిణీ సందర్భంగా ఘటన. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఎస్ఐపై చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఎస్పీ. ఇంకా అయిపోయాయి బలి. ఆ ఎస్ఐ ఆడ రైతులు వాళ్ళు ఏ తినదరకు వచ్చి ఆడ కూర్చోలే. రైతులు రోజు పేపర్ చూసే, టీవీ చూసే, మీడియాని ఫాలో అయ్యే ఎవరికైనా కామన్ సెన్స్ అది. చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు పాపం. చెప్పులు లైన్లో పెట్టి సొమ్మసిల్లి పడిపోయి గుండెపోట్లు వచ్చి యూరియా కోసం తిప్పలు పడుతున్నారు రైతులు. వాళ్ళకి అంతో ఎంతో సాయం చేయాల్సింది పోయి చేయితోని కొట్టిండట. ఏం కొంపలు మునుగుతున్నాయి ఆడ. ఒక లైన్ ఉంటుంది, గడబిడ అయింది. ఏంది అయ్యేది ఏంది? రైతులు ఏం గొడవలు పెట్టుకోరు కదా. వాళ్ళ ఆవేదన కనీసం, వాళ్ళ ఆవేశాన్ని కనీసం గమనించకుండా నీకు యూనిఫామ్ ఉందని చెప్పి చెంపదెబ్బ కొడితే అంత ఈజీగా ఉండరు రైతులు. అదే రైతులు, అదే ప్రజలు లేకపోతే మీ ఉద్యోగాలు ఉండవు కదా. ఇప్పుడు సస్పెండ్ అవుతారు ఎట్లాగో. ఈ సస్పెన్షన్ తెచ్చుకోండు, ఆవేశంలో ఒక దెబ్బ కొట్టి సస్పెన్షన్ దాకా తెచ్చుకోండు. నేను నారాయణపేట జిల్లాలో జరిగిందట. ఎస్పీ చర్యలు తీసుకుంటామని చెప్పింది.
ఏ వంట నూనె మంచిది? కొన్ని నూనెలు కలిపి వాడుకోవడం ఉత్తమం. రోజుకు 20-50 గ్రాములకు మించకూడదు. పామ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి మంచిదే. కొబ్బరి నూనెతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వంట నూనె విషయంలో అనేక రకాలుగా చెప్తా ఉంటారు నిపుణులు. హెల్త్‌కి ఏది మంచిది? ఏది వాడాలి? కొబ్బరి నూనె వాడాలనా? నువ్వుల నూనె వాడాలనా? లేదంటే పామ్ ఆయిల్ వాడాలనా? అనే విషయాలు దానిపైన ఒకటి దీంట్లో ఇచ్చారు. వంట నూనె ఏది మంచిది అని చెప్పి. ఏ వంట నూనె మంచిది? పామ్ ఆయిల్, సన్‌ఫ్లవర్, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, కొబ్బరి నూనె ఇలా ఎన్నో వంట నూనెలు ఉన్నాయి. వీటిలో ఏది మంచిది అనే ప్రశ్న తరచూ చర్చకు వస్తూనే ఉన్నాయి. మనం ఏ నూనెలు వాడాలి? మనకు ఆహార మార్గదర్శకాలను సూచించే భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఏమంటుంది అనేది ఒక ఐసీఎంఆర్ ఏమంటుంది అంటే ఒకే నూనె కాకుండా కొన్ని నూనెలను కలిపి వాడుకుంటే మేలని భారతీయ వైద్య పరిశోధన మండలి అనుబంధ సంస్థ జాతీయ పోషకాహార ఎన్ఐ అని చెబుతుందట. ఎన్ఐఎన్ సంస్థ స్పష్టం చేస్తుంది. ప్రతి వ్యక్తి రోజుకు 20-50 గ్రాములు లేదా 4-10 చెంచాలకు మించకూడదు. మిశ్రమ వంట నూనెలు వాడుకోవాలి. నీడపట్టున కూర్చొని పనిచేసేవారు 20-30 గ్రాములు తీసుకుంటే మేలట. నీడపట్టున అంటే ఏం పని చేయకుండా ఏసీలలో కూర్చుంటారు కదా, వాళ్ళు 20 గ్రాముల నుంచి 30 గ్రాములకు మించి నూనె వాడొద్దట. ఆ నూనె కూడా కొబ్బరి నూనె, పామ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె, వేరుశనగ నూనె వీటన్నిటి మిక్స్ చేసి వాడుకుంటే మంచిదని చెప్పి ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఉంటుంది. అది మన హైదరాబాద్లో ఉంటుంది, తార్నాకలో. వాళ్ళు ఒక పరిశోధన చేసి చెప్పారు. కాబట్టి ఇప్పటి నుంచి నూనె తగ్గించాలని చెప్పి ప్రజలకు ఎప్పటి నుంచో చెప్తుండ్రు. ఈ ఎన్ఐఎన్ కూడా చెప్పింది మిక్స్డ్ నూనె వాడాలి. ఒక 4-5 రకాల నూనెలు కలుపుకొని అది కూడా 20-30 గ్రాములకు మించొద్దు. ఇది కష్టపడినోళ్ళు, శారీరకంగా శ్రమ చేసేటోళ్ళు అయితే ఒక 50 గ్రాముల వాడికి వాడొచ్చట. దానివల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుందని చెప్పి ఒక కొబ్బరి నూనెలోని శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు హాని అంటారు. కానీ అది నిజం కాదు. కొలెస్ట్రాల్, రక్తపోటు వల్ల గుండెకు హాని కలగకుండా కొబ్బరి నూనెలోని లారిక్ యాసిడ్ రక్షణనిస్తుంది. ఇందులోని షార్ట్, మీడియం చైన్ ఫ్యాట్ ఆమ్లాలు అధిక బరువును తగ్గిస్తాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. కొబ్బరి నూనె స్మోకింగ్ పాయింట్ 350 ఫారెన్హీట్ కాబట్టి దీంతో వేపుళ్ళు కూడా వండుకోవచ్చు అని కొబ్బరి అభివృద్ధి బోర్డు స్పష్టం చేసింది. ఇది కొబ్బరి నూనె గుండెకి రక్షణ అంటారు అని ఇప్పుడు చెప్తున్నాం. ఈ వేపుళ్ళు మనం ఏదో ఫ్రై చేసుకుంటాం కదా, మిగతా నూనెల కంటే కొబ్బరి నూనెతో ఫ్రై చేసుకుని తింటే అంత ప్రమాదం కూడా ఉండదట. దాంతో గుండెకు కూడా రక్షణ ఉంటుందని చెప్పి శాచురేటెడ్ ఫ్యాట్లు ఉన్నాయట, ఎస్ఎఫ్ఏ, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లు, యాసిడ్లు ఇవి ఉంటాయట. ఏ కొవ్వులు మంచిదంటే అన్ని రకాల వంట నూనెల్లోనూ 3 రకాల కొవ్వు ఆమ్లాలు కలిసి ఉంటాయి. వీటి పాళ్లను బట్టి వాటి ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. ఎఫ్ అంటే శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలలో ఎక్కువగా ఉండే నూనెలు చెడ్డవని, ఎంయుఎఫ్ఏలు, పియుఎఫ్ఏలు ఎక్కువ ఉన్న నూనెలు మంచిదని. ఎంయుఎఫ్ఏలు అంటే ఇవి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్లు, పోలీ అన్సాచురేటెడ్ యాసిడ్లట, ఇవి మంచిదట. శాచురేటెడ్ వద్దని చెప్తుండ్రు. బరువు నియంత్రణలో ఉండాలన్నా కానీ నూనె తగ్గించాలట. ఆరోగ్యకరమైన వంట నూనెలో కొబ్బరి నూనె చాలా శ్రేష్టం. తల్లిపాలలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ కొబ్బరి నూనెలో మాత్రమే ఉంటాయి. ఇవి పొట్టలో నుంచి నేరుగా కాలేయంలోకి వెళ్ళి కీటోనోబాడీస్గా మారి మనలో ఉన్న అన్ని రకాల మెటబాలిటిజం సమస్యలను సరిదిద్దుతాయి. బరువు నియంత్రణలో కూడా ఉపయోగపడతారు. కొబ్బరి నూనె అన్ని నూనెల కంటే కొబ్బరి నూనె మంచిదని చెప్తున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ అట. పామ్ ఆయిల్ చెడ్డది కాదు, పామ్ ఆయిల్ కూడా వాడవచ్చు అని చెప్పి. వేపుళ్ళు నూనె ప్రమాదకరమట, ఇది చెప్తున్నారు. కొబ్బరి నూనె అన్నిటికంటే మంచిది అనేది ఒకటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కొన్ని నూనెలు కలిపి వాడుకోవడం ఉత్తమం. రోజుకి 20-50 గ్రాములు మించొద్దట. పని చేయని వాళ్ళు అయితే ఏసీలో నీడపట్టు ఉండేవాళ్ళు 20-30 గ్రాములే బెటర్ అట. ఈ నూనెల గురించి ఏ వంట నూనె మంచిదంటే కొబ్బరి నూనె బెటర్ అన్నిటికంటే, మిగతాయి కూడా బెటరే. కాబట్టి అన్నీ కలుపుకొని మిక్స్డ్ వాడితే ఇంకా బెటర్. పామ్ ఆయిల్ కూడా అంత ప్రమాదం ఏం కాదని చెప్తున్నారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.